కనబడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మరి తనబడుతూ ఉందే కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్ని చూస్తున్నా ఒంటిగా ఎక్కడ నిల్చున్నా నీ తలపుల్లో నీ ఉన్నా కన్నింటిని నేనే చూడాలంటుందే నిన్ను నాలోనే దాచాలంటుందే. ఏంది 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 అన్నా ఏంది ఏంది ఇప్పుడు ఏంది ఏడికి వచ్చేది? మే ఇంటికి రాము, మేము ఏడికి రాము, మాకు మస్తు పని ఉంది. వదిలేదు ఏం లేదు. ఏందో అన్నా నువ్వేంది? లేదు ఇచ్చేది లేదు ఏం లేదు. సపరేట్గా స్కూల్కి పోయి పిల్లలకు పాఠాలు చెప్పుకోగలడు ఊక ఫోన్ చేస్తావు. దమాక్ లేదా జ్యోతి నీకు? పొద్దు నుంచి 4 సార్లు నీ ఫోన్. అయితే బయట టీవీ రూమ్ లో గుంటల మీద జాకెట్ పీసెస్ ఉన్నాయి బ్యాగ్ లో, అవి 3 ఉంటాయి. అక్క వచ్చేటప్పుడు పంపిమని చెప్పు. నాకు తెలియదు అంటుంది వద్దే. నేను చెప్తాను అందుకే. వద్దే హలో గుంతల పైన బ్యాగ్ లో జాకెట్ పీసెస్ ఉన్నాయి. ఏ బుంతల కాడ? టీవీ రూమ్ లో కవర్ల సంచులు ఉన్నాయి. నాకు అనిపించవు. హలో పైన ఇప్పుడు ఈడ కాదు పైన కిందనేగా కనిపించింది. ఇంకేమి ఇచ్చి పంపించాలా? ఏం జ్యోతి ఇవ్వాలి? ఏముంది జ్యోతి? దావతా పైన నక్కిందనా? 1,00,000 రూపాయల డోర్ పెడుతురు. అడిగింది ఇవ్వాలి అలా. ఎన్నిసార్లు అంట జ్యోతి 1,00,000 రూపాయలు డోర్ పెడుతుందని? సరే ఏం అవసరం లేదు. బ్లడ్ ఒక్కటి చాలు, అదొక్కటి చాలు. తమ్ముడు స్నానానికి వేయండి, అదొక్కటి చాలు. షుగర్ ఒక్కటి చాలు. ఇప్పుడు పెద్ద తాగుతాయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. చెప్పిండు గిరి ఫోన్ చేసింది ఆల్రెడీ. అరే కడిపెక్కిస్తారని చెప్పారు. దానే దావట్ అంటారు. ఇక ప్రతి కడప పెట్టుకున్నప్పుడల్లా దావత్ చేయాలి. కిటికీ పెట్టినా దావత్ చేయాలి, విండో పెట్టినా దావత్ చేయాలి. ఆల్రెడీ కింద మెయిన్ సౌకోట్ అయిపోయింది కాబట్టి ఇంకేముంది, ఫస్ట్ కడపనే తెక్కిచ్చారుగా. అంటే ఇది పెద్ద కడప కదా. అబ్బా ఇంకా ఇంకొక బెడ్రూమ్ డోర్ కూడా పెడతారు. దానికి కూడా అది చిన్నది కదా సప్న, అది చిన్నది కదా సప్న. దానికి కూడా సౌకోటే పెడతారు కదా. అబ్బా నేను ప్రేమ నిజంగా ఎంత అడిక్ట్ అవుతారు సీరియల్ చూస్తే. నేను రాత్రి చూసిన ఏం సీరియల్ అది. నువ్వు వచ్చి అడిగినా చూడుతున్నావు, నువ్వు గట్ల కూర్చున్నావు ఏంది అని అడిగినావు. కార్తీక దీపం మరో వసంతం. ఆమె వంటలకు చూడు, ఆమె టెన్షన్ కి ఆ పాప మిస్ అయినప్పుడు, అంటే ఆ మ్యూజిక్ కి ఆ క్లియర్ ఏమంటారు ఆ ఇంటెన్షన్ కి ఎవరైనా అడిక్ట్ కావాల్సిందే. అది తెలుసు, ఇది సీరియల్ అని తెలుసు, వాళ్ళు యాక్టింగ్ చేస్తారని తెలుసు. కానీ అది చూస్తే మాత్రం మనం కూడా ఫ్రీగా చూడాల్సిందే. ఆడ అట్టుంది ఆమె యాక్టింగ్. నేను రాత్రి వీళ్ళు చూస్తే ఏమో అనుకున్నా, నేను ఒక లాస్ట్ మూమెంట్ కదా, లాస్ట్ మూమెంట్ లో చూసిన. ఈ సీరియల్ అయితే ఆడ సిటీలో ఉన్నప్పుడు చూసేదాన్ని. నువ్వు నేను ప్రేమనా అది చూడు మరి. కాదు ఇది చూడు, నువ్వు సినిమా కన్నా హై క్వాలిటీ మస్తు మెయింటైన్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఇంట్రెస్ట్ జనాలు ఎట్లా ఆకర్షిస్తారు, ఎట్లా అయితే బాగుంటది. ఎప్పటికప్పుడే సీన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ దీనికి ఏంటంటే ఏ మ్యూజిక్ అయినా వాడుకోవచ్చు, ఏ సినిమా మ్యూజిక్ అయినా వాడుకోవచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టు మ్యూజిక్ వేస్తారంట నా సామిరంగా. దానికి ఏడ్స్లో లేడిస్తారు, అట్లుంటది. అందుకని సీరియల్ చాలా వచ్చింది. వచ్చింది అక్క అంటాలక్క, డాక్టర్ బాబు, కార్తీక దీపం, ఇది నవ వసంతం. అంటే సెకండ్ పార్ట్. ఇప్పుడు ఇది ఫస్ట్ లో ఆమె పెళ్ళైందా మరి? పాప వాడు వైఫ్ అండ్ హస్బెండ్స్. ఈ పాప ఎవరు? ఈ పాప ఇప్పుడు ఆమెకి పుట్టిందా? ఇప్పుడు ఆమె పాపనేనా? స్టోరీ మొత్తం ఆమె మీద ఉన్నట్టుంది కదా. ట్రైలర్ వచ్చినప్పుడు డాక్టర్ బాబు ఆమె పాపను చూపిస్తారు. ఫస్ట్ వచ్చిన పాటలోనేమో డాక్టర్ బాబు, ఒంటలక్క వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండే.
అందులో ఆమెకి 2 పిల్లలు కదా, 2 పిల్లలు. ఎవరికి వంటలక్క ఫస్ట్ పార్ట్ లా. మరి అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కి ఈ పార్ట్ కి సీక్వెన్స్ లేదా? లేదు, అంటే కొత్త సీరియల్ లెక్క మనుషులు వాళ్ళే, అంటే కొత్త సీరియల్. కాన్సెప్ట్ మాత్రం కొత్త. ఇప్పుడు హీరో హీరోయిన్ ఉన్నారు, ఇప్పుడు మా సినిమా వచ్చింది, నెక్స్ట్ ఇంకేదో నాగార్జున సినిమా ఇంకేదో వచ్చింది అనుకో, హీరో హీరోయిన్ సేమ్ ఉన్నా గానీ పార్ట్ వేరే అట్లుంటది అనుకో, కాన్సెప్ట్ వేరు. అంటే ఇప్పుడు ఫస్ట్ దానికి దీనికి సంబంధమే లేదు, కాకపోతే సేమ్ టైటిల్ వాడుకోరు. కార్తీక దీపం అంటే యముడు వచ్చిన తర్వాత సింగం 1 సింగం 2 ఎట్లా వచ్చిందో ఇది కూడా అట్లే కావచ్చు. అదే కానీ స్టోరీకి సంబంధం లేదు, ఏదో ఒక స్టోరీ గానీ. అలా డాక్టర్ బాబు వంటలక్క వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళిద్దరు అప్పుడు వాళ్ళకి 2 పిల్లలు. మరి ఇప్పుడేమో డాక్టర్ బాబు కాదు, వాళ్ళ హస్బెండ్ కదా వేరే టైం. మరి పాప జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన నా అమ్మో నాకు అవన్నీ తెలియదు కానీ, మరి పాప మిస్ అయితే డాక్టర్ బాబు వచ్చింది, వచ్చి కార్ తీసుకొని డాక్టర్ బాబు ఆమెకి కొంచెం కనెక్టింగ్ అయిపోతుంది. అంటే వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అవుతుంది కదా, నాకు అయిందేమో కానీ నేను చూస్తలేదు సరిగ్గా. మధ్య చూస్తే అట్లా వాళ్ళ డాడీ అనిపోయి మేము బాధలు ఉంది హెల్ప్ చేయాలి ఏమన్నా అన్నట్టు ఆదుకుందామని. అంతేనా? అంతే, ఇంకా వేరే పరిచయం అయితే లేదు కదా. లేదు, డాక్టర్ బాబుకి వంటలకు సంబంధమే లేదు. నేను అదే అనుకున్నా, పాపని చూడగానే బాబు అంటే వాళ్ళ బాబు ఏమో అని అనుకున్నా. పాప కనిపించేసరికి టెన్షన్ పడుతుంది కదా, మనం ఈ ప్లాన్ చేద్దాం ఆ ప్లాన్ చేద్దాం, రాత్రి చూసిన అంతే, నాకు అంత గురించి ఏం తెలియదు సీరియల్ గురించి. స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ గా చూసినాం నేను చెల్లె. కార్తీక దీపం సీరియల్ అంటే అప్పుడు చెల్లె పెళ్లి అయిపోయి ఈడ అనంతరం కొన్ని ఏళ్ళు నడిచింది కదా కార్తీక దీపం. ఇంకోటి మీరు సీరియల్ పెట్టనియర్ మేము పెట్టాము, చెల్లి వచ్చినప్పుడే హాట్ స్టార్ ఉంటుంది చూసిన చెల్లి ఇప్పుడు చూస్తుంది, హాట్ స్టార్ మిస్ అయిన ఎపిసోడ్స్ మొత్తం హాట్ స్టార్ వస్తుంది. అప్పుడు కూడా అంతే, చెల్లె నేను ఇద్దరం కలిసి చోలలో హెడ్సెట్ పెట్టుకొని నిండు చెద్దరు కప్పుకొని ఆ సీరియల్ చూసేటోళ్ళు. శిరీష కూడా అంతే, అప్పుడు ఒకసారి బాగా ఫోన్ అంటది. నువ్వేం చేస్తావు శిరీష? ఏదో సీరియల్ చూస్తావు దానిలో హాట్ స్టార్ లా అయిపోయింది అనుకుంటది, టీవీలో అసలు ఏంది అది, టీవీలో రాంది ఏదో చూస్తుంది ఆమె, హాట్ స్టార్ లో పెట్టుకొని చూస్తుంది అప్పుడప్పుడు సీరియల్. అది కూడా మంచిగా అనిపిస్తుంది, మన మ్యూజిక్ అయినా ఇంకేదైనా కానీ. వచ్చినావా కనబడతారు దాని లోపలికి అవుతారా? అరే అత్త చింపుతుండ్రు శిరీష, తీసే తిందా మీ అన్నయ్య వచ్చారు కదా. గీ పడతానా మొన్న పైన కడదామని తీస్తే కనబడ్డది, అవి ఖాళీ ఉన్నాయి కానీ కట్టినా ఏదో ఉంటుంది అదే. అయ్యో ఏ నాకు తెలియదు మరి అయితే ఉత్తనే చేసిన. టీవీ ఆన్ ఉంది, బంద్ చేసిన బుడ్డోడు. కరెంట్ పోయిందా? అయ్యో మరి తిందామా? కరెంట్ వచ్చినా కింద తీ, కరెంట్ ఎప్పుడు వస్తుంది తెలియదు. జ్యోతులకి ఎన్ని రమ్మన్నారు? ఆల్రెడీ వచ్చిరంట, సామాన్కి పోయిరంట. సాయంత్రం అయితే నాకు తెలిసి అక్కలు వస్తున్నారు, ఇంకా ఆ టైం అవుతుంది, మెల్ల పోయి కలిసి చూద్దాం. ఏది ప్లేట్సా లెక్క పెట్టుకుని ఇచ్చిరా? ఒకటి ఎక్స్ట్రా తేవాలా? అందరం పట్టుకొని వచ్చిన వాటికి ఎక్స్ట్రా తెస్తే నాన్నగాడనే బుడ్డనే తింటా ఉంటారు. దూరం ఎట్టో చెప్పానికి పెరుగుతానికి ఎక్కువ షాంపూ పెట్టదు, నేను షాంపూ పెడతాం మంచిగా పెరుగుతాయి. అవును ఆదివాసి 11 తారీఖు వస్తుంది. ఇందులోకే కాదు, నేను ఆదివాసి బుక్ చేసినా కదా వస్తుంది. ఏం కాదు, అందరం కలిసి వాడదాము, అందరికి ఒకటేసారి గుండె అవుతుంది మంచిగా. చెప్పలేము, పడకపోతే గుండె అవుతుంది, పడితే అయితే అందరం మంచిగా సెట్ అవుతుంది కదా. కంటి నిండా కన్నీళ్ళున్న ఆనటనేంది నీ కానటనేంది మనసారా విప్పి చెప్పరాదే. మనం ఎట్లా తెలుసా? బొట్టు పెట్టుకుంటా ఒక స్టిక్కర్ అనుకో. కాదు ఇదే సార్ అవుతుంది నీకు. అరే పోయి మనం ఏం చెయ్యం చక్కర్, పోకపోతే చెల్లె మళ్ళీ ఏడుస్తుంది. ఇప్పుడు ఇంకొక మంత్ అయితే అయిపోతుంది, అలా బియ్యం పోసేటప్పుడు అప్పుడు మంచిగా తయారవుతుంది. ఇప్పుడు మనం అక్కడ పోయి కూడా ఏం చెయ్యం, ఏం ముట్టుకోము, ఏం చెయ్యం, పోయినామా పక్కకు కూర్చున్నామా అన్నట్టుగానే ఉంటుంది. ఇంకొక నెల అయితే అయిపోతుంది. మంచిగా రెడీ అయ్యండు. లేడీ పాప లెక్కనే ఉంది కదా నాని పాప. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. అవును ఆమె రానికి కూడా టైం అయింది కదా, ఇప్పుడు రాదు. మళ్ళీ ప్రిన్సిపల్ వాళ్ళు నడుస్తున్నావు అట్లా ఏదో ఎత్తే అనిపిస్తుంది పాపం. అడుగు వేసి అడుగు వేయడానికి వస్తలేదు, ఇంట్లో ఫ్రీగా నడిచింది కానీ ఇప్పుడు నా అనిపిస్తుంది నాకు వెనకొడుతుంది బయట. చెల్లె ఫోన్ చేయబట్టి ఇప్పుడు 5వ సారి. ఎందుకు
అన్నారా ఆడెవరు లేరేమో. మనం ఒక్కసారి ఇట్లా మన షెడ్ కాడు పోయి ఇట్టుందాం. దొడ్డిగా రమ్మంటే రాదు కానీ ఉయ్యాల కట్టే చెప్పలేదట. బైకాడికి పోదమన్నావు కానీ బైకాడికి పోదమన్నా దొడ్డికాడ మేము ఉయ్యాల కట్టినామని మాకు చెప్పిన చెప్పలే శిరీష ఎప్పుడు చెప్పలే. ఉయ్యాల కట్టారు డాడీ అన్నే ఉందని తెలుసు కానీ ఇంకా మమ్మల్ని రమ్మలేదని మాకు తెలియదు అంతేనా. ఇప్పుడు రండి మరి వస్తామైతే ఇప్పుడు నేను పొద్దున వీడియోలో చూసిన అంటే నీకు తెలియదు అసలు ఇంతవరకు పోయింది ఇలా. మేము ఎక్కువ బరువు ఆపింది కానీ నాన్న బరువు ఆపలేదు. దోమలు కావా అవి, అది చిన్న చిన్న దోమలు ఉంటాయి చూడు అవి. వద్దు నేను లెమన్ వాటర్ అని ఇప్పుడే ఆల్రెడీ లెమన్ వాటర్ ఆయన కరెక్టే. నా ఈరోజు అన్న ఏముండగానే ఈరోజు పొద్దుగల నాగుల పంచమికి గుర్తుందా కొత్తగా మీ పెళ్లి అయినప్పుడు నేను లేనా రోజు వీళ్ళిద్దరిని తీసుకుని నేను ఆఫీస్కి పోయినా అనుకుంటా. నేను గుజరాత్ కింద పోయినా మనం అదే రోజుగా శిక్ష పాలు పోసేసి వచ్చినాక మధ్యాహ్నం లగేజ్ మాత్రం చదువుకొని పోలే. అదే రోజు అంటే ఫస్ట్ గుజరాత్ పోయిన రోజా ఫస్ట్ పోయినప్పుడు పెళ్ళైనాక కొత్తలా ఫస్ట్ నాగల పంచమి రోజే మనము గుజరాత్ కి వెళ్ళాం. అంటే ఎగ్జాక్ట్ 1 year కి మళ్ళీ గుజరాత్ పోయినా మనం అంతేనా. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పోతాం. చెప్పలేము ఇక చెప్పలేం కదా పోతాం. అరే హాయ్ చెప్పు ఎట్లున్నాడు ఎట్లున్నాడు నువ్వు అని బెదిరిస్తా ఉన్నావు. నీ దగ్గర రానికే భయపడుతున్నాడు. కాదానికి షూస్ చూసి భయపడుతున్నాడు. నానే డ్రెస్ పట్టుకొచ్చారు సార్ ఇవి బేటా వాడిని అమ్మ కార్లో అమ్మా ఎట్లా పోతాం బండి మీద నాన్న రమ్మంటే నేను రాను అంటున్నాక దొడ్లకి వెళ్ళబోతే ఎత్తలే అడిగేది. మరి ఎంత ప్రశాంతంగా ఉందన్నాడా. ఇంకో రెనోవేషన్ జరుగుతుంది ఈ రోజు నుంచి డాడీకి. అందుకని అది వరకైనా కానీ బైక్ అంటే ఏమంటారు ఆ వాతావరణం సృష్టించుకుంటారు. నాయన ప్రతి ఒక్క పని నాయన చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ మధ్య నుంచి. ఇద్దరు పిల్లలు పెట్టారు ఈ రోజు నుంచి ఆ పని చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆయనకి ఎడవేళ పోతే ఆనే ఉంటాడు. అందరం మొన్నగా కార్ తీసుకుని రైట్ రెడీయా. నాకు కూడా డ్రెస్ పెట్టుకోరు ఏదో ఫార్మాలిటీ ఏడా ఆ జ్యోతి ఇట్లా ఉండరు. మనమే ఉంటాం ఇప్పుడు. ఇప్పుడు ఉండరు వాళ్ళు. ఇప్పుడు కాదు కానీ టైం పడుతుంది దానికి ఉండడానికి. ఆయన ఇంకా వాచ్మెన్ ఎందుకు కానీ ఆడిపోయా. ఈ చెప్పులు ఎవరైతే ఇప్పించారో వాళ్ళకు చాలా థ్యాంక్ యూ. మంచి లైట్ వస్తుంది కదా క్రియాంశ్ బంగారం. ఏమేం చెప్పనా పాపహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవం త్రాహిమాం కృపయా త్రేవాస గరడ వత్సల తరుణాసనం వత్సల. అది నువ్వు ఇట్లా చెప్తున్నట్టుంది తెలుసా. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవం త్రాహిమాం కృపయా దేవాస శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షు. నర్రా శీర్షాలు ఎవరా వీళ్ళు వేస్తాడు అయ్యాలి వెళ్తాడు వెళ్ళరా ఇలా ఇంతకెళ్ళి వెళ్ళబుద్ధి అయితే లేదు నీకు. ఎందుకు పట్టదు కింద ఎక్కింది ఆల్రెడీ అయిపోయింది. పడతానే ఉండు పెట్టు కొని అది పట్టదాడ పట్టది. రైట్ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు సీసీ కెమెరా ఉంది కాబట్టి. మరి రైట్ ఓకే డన్. నాని డ్రెస్ పెట్టుకురుగా ఏమరా క్రియాంశమ్మా వా బుడి బుడి అడుగుల తప్పట అడుగులే మనుమాణిక్యాలు. శేఖర్ నువ్వు కారు తీసుకొని ఆడికి వచ్చేసి మేము ఇటు పోతాం. దాసప్న దారా బుడబాబు దారా. అర్థం కాలే. చెప్పులేసి
నడిపియడము నేర్పియాలి. చెప్పాలా ఈరోజు ఆవు ప్రెగ్నెంట్ అయింది నిజం. ఇగో అలా బిడ్డే అది చెల్లెనో తమ్ముడు వస్తుంది మళ్ళీ. ఆవుకి చెల్లెనో తమ్ముడు పుడతాడు ఇక ఆవుకి దరి ఇగో ఉయ్యాలు ఊసిపోయింది. ఊపి ఊపి కింద తప్పుకుమన్నది. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మళ్ళీ జరిగింది అన్నట్టు మన ల్యాండ్. అంతే అది అంతే అది. ఏమన్నావు? అటు సైడ్ కి ఎందుకు వదిలిపెట్టింది అని అంటున్నా. మేకపిల్లనే తెలియదు కదా అసలు, ఇంతవరకు చూడలే కదా. ఏదైనా మన ఇంటికి తీసుకొని పోతాం కానీ మేకపిల్లని మన ఇంటికే అది మన ఇంటికే రాలేరా మేకపిల్లని. అదేనా వాడుంది ఆవు ఇడమేస్తుంది, ఆ మేకపిల్ల అడమేస్తుంది, చిన్న మేక ఇడమేస్తుంది. పోమా ఇక మన గల్లీకి ఇంతే ఇది. ఒక కారు పెట్టితే ఇంకో బస్సు రా, ఇంకో బండి రాదు. ఇక చిన్న గల్లీ, కారు కూడా పట్టదు. వేసుకోవద్దు ఇక, ఊరుకోరు కాదు వేసుకోవద్దు. ఏం రో ఈ పార్సల్ వేయాలి ఇంకా మనం. శకర్ జర గజ్జులు వేసామా, ఎందుకంటే ఇవి ఇవ్వాలరా పాపం వాళ్ళకి ఇస్తామని మనం మొన్న చెప్పినా నేను. అట్నే మండి తినిపిస్తా. ఏ పప్ప ఇల్లు తాళం దీనికి వేస్తున్నానే. ఇగో ఇది చూడు, ఇగో ఈ డేసిన ఇల్లు తాళం. కంటి నిండా కన్నీళ్ళున్న ఆనటనేందే నీ కానటనేందే మనసారా విప్పి చెప్పరాదే. జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. బాయ్ 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 క్రియాంజ్ బాయ్. ఎంత బాగుంది చూడరా ఈ లొకేషన్. హర హర మహాదేవా, లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందిరా. ఇదేనా కాదు, జస్ట్ జ్యోతి వాళ్ళ ఇల్లుకి ఎంట్రన్స్ లా, జ్యోతి వాళ్ళ ఊరికి ఎంట్రన్స్, ఇల్లుకి ఎంట్రన్స్ కాదు ఊరికి ఎంట్రన్స్. ఊరికి ఎంట్రన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. దోస్ ఆర్ అవర్ సబ్స్క్రైబర్స్ చూస్తా ఉన్నారు. నిజంగా ఇందాక రీల్ చూస్తుంటే కూడా అందరు మననే చూస్తారు. యాక్చువల్లీ ఈ రోజు కూడా ఒక రీల్ వచ్చింది ఇంతకు ముందుకే, జస్ట్ 4:30కి వస్తుంది రీల్ కూడా. ఒకసారి వాడతావా సప్నం? అది పాట రాదు. నల్లంచు సీరదే వయ్యో. నేను చదువుకున్న స్కూల్ శేఖర్ ఇది. ఇదే స్కూలు నేనే చదువుకున్నా. ఇదే స్కూల్లో మా చెల్లె మళ్ళీ టీచర్ అయింది. ఇదే స్కూల్ గీన బయట కూర్చుంటుంది, చెట్ల కిందనే కూర్చుంటుంది. ఆడ మేము చదువుకున్న స్కూల్లో కూడా చెల్లె చెప్పేసి వచ్చింది. అయ్యా ఇలా వస్తుంది అరా బండి కారు అంటది కానగా. ఏంది మరి పరిస్థితి? ఇదే పెడదాం. నల్లని సీరదేవయ్యో, నల్లని రైకదేవయ్యో, మల్లె పూల సిన్నదాన్ని మందలించవయ్యో. దిగుడిగా పైన ఉన్నట్టుందా జ్యోతి? సంథింగ్ ఇస్ రాంగ్. జ్యోతి లేదు, ఉంది పైన. తొంగి చూస్తుండవు. తొంగి చూస్తుంది కనిపిస్తుంది. వెనక తొంగి చూస్తుంది. ఏమైందట? నాడు సప్న దిగు. దిగుదామా? మీరు దిగితే నేను బండి పక్కన చూస్తాను. పార్క్ చేస్తా. నా ఫోన్ ఛార్జింగ్. కలద్దాలు తీయండి. ఇప్పుడు దీని ఏంది పరిస్థితి? ఎట్లా పైకి తీసుకుపోయే ప్రయత్నం ఏమి? మరి ఏం రో మేస్త్రి బాగున్నావా? ఎక్కువ ఏం లేదా? 2 గంటలు ఉంటుందా? ఏమేం జ్యోతి ఏం తిన్నావు? అవు అంటున్నావు. వంకాయ కూర పెడితే ఓ అంటావా? ఇవి ఎట్లా వేద్దాం చెప్పా పరిస్థితి? ఈడ పడుతుంది జ్యోతి. కట్టిందా? మమ్మీ వస్తుంది.
ఎప్పుడు వచ్చిరా అక్క? అరే అది మొత్తం ఈయన పట్టేటట్టుంది కదా జ్యోతి. మరి ఎవరు ఇచ్చొచ్చి ఆర్డర్? కాదు జ్యోతి, నేను ఏదో ఉందంటే ఉందనుకున్నా కానీ అది మొత్తం గేట్ ఎంత ఉందో అంత ఉందిరా డోర్. అది ఇంకేడ పడుతుంది ఇంకా అసలు కష్టం. ఇంతే ఇక హాల్ అంతా గింతే, గిడికెళ్ళి గింత గిడికే మరి ఇప్పుడు అది పైకి తీసుకురావాలంటే జ్యోతి ఇవి గులగొట్టాలి. మరి ఎట్లా వస్తాయి పైకి ఎట్లా వస్తుంది? ఎట్లా మోసుకొస్తావు? ఎడ పడుతుంది? ఎండ పడుతుంది? అరే అందరు పడతావు జ్యోతి, ఎడ పట్టుకొస్తావు? అది పట్టదేంలే, అలాగే పట్టదమ్మా. నానిగాడు వద్దు నాన్న, కిందికి రాన్న పెట్ట, కిందికి రా నాన్న, కిందికి రా. ఇంకో కూలలో పెట్టాలి, తప్పదు. పైకి నేస్తారు నవ్వుతాయని చదువు. మరి ఎట్లా వస్తాయి పైకి? ఇప్పుడు మొత్తం పని అంతా అయిపోయినట్టనా? ప్లాస్టింగ్ ఉంటది. ఇదంతా ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా కూర్చొని కాదు. ఇప్పుడు కాదు ఆ డోర్ ని వాపస్ ఇస్తే తీసుకోడా? అంతే అంటావా? నువ్వు నవ్వకు జ్యోతి, నువ్వు నవ్వుతే నాకు ఏడికి అందం ఎడ కనిపిస్తుంది? బయటకు కనిపిస్తుంది, లోపల ఉంటుంది అందం. ఎప్పుడు ఆశీర్వాదము కావాలంటే డోర్ ఓపెన్ చేసే పెట్టాలి. అందుకే మెయిన్ డోర్ ఇట్లా ఆడికెళ్ళి చూసి ఇది కనిపిస్తుంది మంచిగా. ఏడ కనిపిస్తుందో ఏమో జ్యోతికే తెలియాలి. ఏదో తీయన్న ఇక అయిపోయిన దాని గురించి ఆలోచిస్తాయి. అయిపోయింది కాదు జ్యోతి, అది అయిపోయేది కాదు. అంటే ₹1,00,000 డోర్ ఒక్కటే పాట ₹1,00,000 ఇంకా వారం రోజులే ఉంటుంది జ్యోతి. మళ్ళా అంటమ్మా ఏమన్నా అటు పోతుంది, వారం అంటుంది. అంటే ఎప్పుడు వెళ్ళిపోవాలంటుందేమో. పక్క జరుగు